చల్లగా పాడుతా తీయగా చల్లగా. సాక్రమెంటోలోని తెలుగు వెలుగు ట్యాగ్స్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాక్రమెంటో. ఇక్కడి ప్రవాసాంధ్రుల చరిత్రలో సువర్ణాక్షర లిఖితం ఈ గ్రేటర్ సాక్రమెంటో తెలుగు సంఘం. 2003లో ప్రారంభమైన ఈ సంఘం ఏడాది పొడుగునా తెలుగు పండగలను, వనభోజనాలను, క్రికెట్ టోర్నమెంట్లను, హెల్త్ సెమినార్లను, చారిటీ కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగు జాతి గర్వాన్ని, తెలుగుల సంప్రదాయాన్ని నిలబెడుతూ నిరంతర సేవలను అందిస్తోంది. అంతేకాదు, శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన మన బడి ద్వారా అమెరికాలో పుట్టిన తెలుగు బుడతల భాషాభివృద్ధికి చేస్తోన్న కృషి ప్రశంసనీయం. మన బతుకమ్మను ఘనంగా బతికిస్తోన్న ఈ నగరంలో ఇలా పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకం. నమస్కారం. పీపుల్ టెక్ గ్రూప్ సంస్థల శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, గోల్డెన్ స్టేట్ కాలిఫోర్నియా రాజధాని రివర్ సిటీ సాక్రమెంటోలోని లూథర్ బర్బాంక్ హై స్కూల్ థియేటర్లో జరుగుతున్న 6వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా స్వాగతం, నమస్కారం. ఇది 6వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ ధారావాహికలో ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, 4వ విజేతలకు చెరో $2,500 బహుమతులుగా అందిస్తున్నారు రిలయబుల్ IPTV అధినేత శ్రీ రవి అడుసుమిల్లి గారు. వారికి కూడా వారి వదాన్యతకు మన కృతజ్ఞతలు తెలియజేద్దాం మన హర్షధ్వానాలతోటి. పోయిన వారానికి మళ్ళీ ఈ వారం కూడా ప్రముఖ తెలుగు వేద కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారిని సాదరంగా వేదిక మీదికై ఆహ్వానిస్తున్నాను. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా. మధుమాస వేళలో మరుమల్లె తోటలు, మధుమాస వేళలో మరుమల్లె తోటలు, మనసైన చిన్నది ఏదేలనో మధుమాస వేళలో మరుమల్లె తోటలు.
వేళలో మరుమల్లి తోటలో ఉదయించి భానుబింబం వికసించలేదు కమలం నెలరాజు రాక కోసం వేచింది కన్నె కుముదం వలచిల్ది వేదనకేనా వలచిల్ది వేదనకేనా జీవితమంతా దూరాలేనా మధుమాస వేళలో మరుమల్లి తోటలో మనసైన చిన్నది లేదేలనో మధుమాస వేళలో మరుమల్లి తోటలో మరుమల్లి తోటలో మరుమల్లి తోటలో. ధన్యవాదం. On behalf of Telugu Association of Greater Sacramento, me being as a president of TAGS, I feel really honored to have this crowd and to have Dr. S.P. Balasubramaniam Garu and Shri Jannavitula Ramalingeswara Garu here in Sacramento. And we feel really honored to have them here, though Sacramento is one of the smaller cities. So we really feel very happy, and we wish they come here again every year, again and again, to have this Paritya Tyaga program. Thank you. నమస్కారం. మరొక పర్యాయం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మొట్టమొదటి అభ్యర్థి మన ముందుకు వస్తున్నారు. నా పేరు అనంత్ రాఘవన్. నేను సియాటిల్ వాషింగ్టన్లో నివసిస్తాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ద క్వార్టర్ ఫైనల్స్ రౌండ్ హియర్ ఇన్ సాక్రమెంటో, కాలిఫోర్నియా. And I believe that I have taken great strides in my musical journey through Paduta Tiyaga. అనంత రాఘవన్ ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి, సంగీతం రమణి ప్రసాద్, గానం డాక్టర్ కేజీ యేసుదాస్ గారు. సొగసు చూడతరమా సినిమా నుంచి. సొగసు చూడతరమా సొగసు చూడతరమా ఈ సొగసు చూడతరమా మరుని నారి నారిగా మారి మదిని నాటు విరిశరమా సొగసు చూడతరమా ఈ సొగసు చూడతరమా మరుని నారి నారిగా మారి మదిని నాటు విరిశరమా సొగసు చూడతరమా సుప్రభాతాలే కూనుకే స్వప్న గీతాలే ఉషా కిరణము నిశా తరుణము కలిసే కలికి మేనిగా రతి కాంతుని కొలువుగా వెలసే చెలి చిన్నెలలో సొగసు చూడతరమా
చైత్రరాగాలే అలకా గ్రీష్మతాపాలే మదే కరిగితే అదే మధుఝరి చురుకు వరద గౌతమి చెలిమి శరత్ పౌర్ణమి అతివే అన్ని ఋతువులయే సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా మరుని నారి నారిగా మారి మదిని నాటు విరిసరమా సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా మరుని నారి నారిగా మారి మదిని నాటు విరిశరమా సొగసు చూడతరమా. ధన్యవాదాలు. తెలుగు అక్షరాన్ని చాలా స్పష్టంగా పలికారు. నారి నారిగా మారి మదిని నాటు విరిశరమా. మాతృభాష తెలుగు కాకపోయినా ప్రతి అక్షరాన్ని తెలుసుకుని చాలా శ్రద్ధగా పాట మీద భక్తితో చాలా చక్కగా ఆలపించారు. చాలా బాగుంది. భావ వ్యక్తీకరణ బాగుంది, పదోచ్చారణ బాగుంది. చాలా సంతోషం. ఒక్క పదం తప్పించి మిగతా అంతా చక్కగా పాడారు. రతికాంతుని కొలువుగా అక్కడి నుంచి పాడండి. ఫస్ట్ చరణం అయ్యండి. కలిసే కలికి మేనిగా రతికాంతుని కొలువుగా వెలసే చెలి చిన్నెలేలో. చిన్నెల్లేలో అని పాడుతున్నారు. చిన్నెలలో చిన్నెలలో చిన్నెలలో. పర్ఫెక్ట్. పలుకు చైత్రరాగాలే అలక గ్రీష్మ తాపాలే ఉంది కదా. విత్ విత్ టెంపో మన తబలా కూడా వాయించండి మీరు. 1 2 3 1 2 3. పలుక చైత్రరాగాలే అలక గ్రీష్మతాపాలే. Perfect. Perfect, Anant. This is perfect. When you were singing the second charanam, the tempo was little helter-skelter, very minute, very minute. ఇది ఇద్దరు సంగీత దర్శకులు చేశారండి, రమణి ప్రసాద్ అని. మా ప్రసాద్ అని చిన్న ప్రసాద్ అంటాం, అతను తబలా ప్లేయరు. ఈ రమణి అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు రమణి భరద్వాజ్ అన్న పేరుతోటి తమిళంలో చాలా పాపులర్ అయ్యారండి. తమిళ్ நிறைய பண்ணியிருக்காరు அவர் தெரியும். యూ హ్యావ్ టు ఓన్లీ గెట్ ఇన్ టు ది గ్రూవ్ ఆఫ్ ది ఫీల్ ఆఫ్ ది సాంగ్. వస్తుంది తర్వాత పాడగా వస్తుంది అనమాట. జస్ట్ నౌ యు ఆర్ వెరీ క్రిటికలీ లుకింగ్ అట్ ది ప్రొనౌన్సియేషన్. దట్ ఈస్ ఆక్యుపైయింగ్ మోర్ ఆఫ్ యువర్ మెమరీ ఫర్ యువర్ కంప్యూటర్. ఎక్కువగా భాష మీదనే మీ ధ్యానం ఉంటుందన్నమాట. తప్పు వచ్చినా పర్వాలేదు, దాని మీద ధ్యానం పెట్టుకొని భావం మీద కూడా పెడితే ఇంకా అందంగా ఈ పాటను బాగా పాడవచ్చు మీరు. అదర్వైజ్ యు సాంగ్ ఇట్ సో స్వీట్, సో లైవ్లీ అండ్ గ్రేట్ స్టార్టింగ్ టు ది ప్రోగ్రామ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. మాకు పాడుతా తీయగా అంటే చాలా ఇష్టము. మేము శాంటా బార్బరాలో ఉంటాము. ఇక్కడి నుంచి 5 hours డ్రైవ్. ఈ ప్రోగ్రామ్ చూడడానికి అక్కడి నుంచి వస్తున్నాము. ఈవెన్ దో వీఆర్ లివింగ్ ఇన్ USA, వీ డోంట్ వాంట్ మిస్ ఎ సింగిల్ ఎపిసోడ్ ఆఫ్ పాడుతా తీయగా. రెండవ గాయనిమణి మన ముందరికి వస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు మనీషా ఇరబత్తిని. నేను శాంటా క్లారా, కాలిఫోర్నియా నుంచి వచ్చాను. Last week we had pre-quarterfinals in Seattle and Portland. I was given the advice to sing more classical songs, so I sang more classical song the next episode. This week we are now in Sacramento, and tomorrow we'll be in Santa Clara. So this is where I grew up, so it's going to be very exciting for me to be singing in my hometown. So hopefully everyone likes it, and I hope you all bless me. Thank you very much. మనీషా ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి, సంగీతం కీరవాణి గారు, గానం చిత్ర, సినిమా మిస్టర్ పెళ్ళాం నుంచి సినిమా నుంచి రాధే చెలి నమ్మ రాధే చెలి. ఎందుకమ్మా అంత కోపం మగవాళ్ళ మీద నీకు? చప్పట్లు కొట్టలేదు నేను, చూడండి ఇప్పుడు కొడతాను, అందరూ కలుసుకో. రాధే చెలి నమ్మ రాధే చెలి మగవారి నీలా నమ్మ
చలి నమ్మరాదే చలి మగనాలి మన సమ్మరాదే చలి మాటలతో కోట కట్టాడే అమ్మో నా మహారాణి నీవన్నాడే కాలు కింద పెడితేనే కన్ని పోవునన్నాడే గాలి తాకితే మోమున పాలు విరుగునన్నాడే కవించుకున్నాడే కోగిలి కోసం ఆకాశ తీరాక మొదటికి మోసం మనవి వినడు మనసు కనడు మాయల మొగుడు మగవారి నీలా నమ్మరాదే చలి రాదే చలి నమ్మరాదే చలి మగవారి నీలా నమ్మరాదే చలి రాదే చలి నమ్మరాదే చలి మగనాలి మన సమ్మరాదే చలి కలలో నాలుకలా పూసలలో దారంబు మాకి సతిమదిలో నన్నెలవిడు పురుషుడు కలుగుట తొలి జన్మములోము ఫలము తోయజనేత్ర తనుగా వలచిన వరుడేగా ఈ పురుషోత్తముడు వ్రతములు సలిపిన సతులకు గతి కలదా ఇలలో కలదా లేదా బాగుందండి. సతిమదిలోనన్ నెలవిడు సతిమదిలోనన్ నెలవిడు పురుషుడు, అది ఆ ఉచ్చారణలు అవి కూడా చాలా జాగ్రత్తగా పలకవలసినటువంటివి. చక్కని తెలుగు, చాలా భావయుక్తంగా పాడారమ్మా, చక్కగా ఆలపించారు. ముందుగా నీకు అభినందనలు. ఎందుకంటేనమ్మా నీ గాత్రానికి సంబంధించని పాట ఇది. దిస్ ఈజ్ నాట్ యువర్ స్టైల్ ఆఫ్ సింగింగ్. కానీ ఆ పాటను తీసుకుని నాకు నిజంగా సంతోషం వేసింది. ఎందుకంటే మామూలుగా వస్తున్న పాటల కంటే కొంచెం వెనకతరం పాట ఇది. ఇప్పుడు ఇది 90స్లో వచ్చిన పాట. అందులో కూడా ఎప్పుడో 50 దశకంలో వచ్చినటువంటి సినిమా పాటలు, అప్పుడు రాసిన ఒక కవి పద్యాన్ని కూడా తీసుకొని, ఇది ముళ్ళపూడి రమణ గారు బాపు గారికి ఉన్నటువంటి సంస్కారం వాళ్ళకి అలాంటి ఆ పాతవన్నీ ఆ మాటలు. అది తలలో నాలుక మాడ్కి అంటే మిగతా డైరెక్టర్లు అయితే ఇది మాడ్కి అంటే ఎవరికి అర్థం అవుతుందండి తెలియదు అంటారు. కానీ తెలుసుకుంటారులేండి అని పెట్టుతారనమాట పద్యం. అది మాడుకి ఆ సంస్కారం ఉంది కాబట్టి మాడ్కి పెట్టారట. బాగుంది. ఈ కవి చెప్తున్న గొప్ప విశేషం చూడండి ఎలా ఉందో. మాటలతో కోట కట్టాడే అంటున్నారు మీరు. కట్టాడే రాస్తున్నప్పుడు కట్టాడేనే, పాడుతున్నప్పుడు కట్టాడే. ట్రై చేయమ్మా ఒకసారి అను, కట్టాడే అను ఊరికి. మాటలతో కోట కట్టాడే ఇంకొంచెం అది కట్టాడే, అది విషయం. కట్టాడే కాదు. మీకు ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే పాటను పాటగా నేర్చుకోవద్దు, మాటల అర్థం కూడా నేర్చుకోండి. చాలా చాలా మన వొకాబులరీ ఎక్కువ పెరుగుతుంది. మీరు నాకు అలాగే పెరిగింది. నేనేం తెలుగు చదువుకోలేదు. నేను మామూలుగా ఇంగ్లీష్ బళ్ళల్లో చదువుకున్నా, తెలుగు పాఠ్యాంశంగా ఉన్నా కూడా తెలుగు పాటలు ఎక్కువ విని దాని అర్థం తెలుసుకోవాలని తాపత్రయంతో పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవడం వల్ల నాకు భాష మీద కొంచెం మక్కువ వచ్చింది. అలాగే మీరు చేస్తే చాలా బాగుంటుంది. ముంగురులు అంటే తెలుసు కదా, నవ్వులా అవి కావు నవపారిజాత. కురులు అంటే తెలుసు కదమ్మా. కురులు అంటే వెంట్రుకలు. ముంగురులు అంటే ఈ ముందర ఉండేటటువంటి కురులను ముంగురులు అంటారనమాట. కురులు అన్నారు కనుక నేను ఒక పరిష్కారం అని ఒక చిన్న కవిత రాశా. జడ తక్కువ ఆడవారికి సవరం ఒక వరం, జడ కట్టిన మగవారికి క్షవరం అవసరం. ఇంకోటి ఉంది, అది చెప్పడానికి కారణం చెప్తాను. ఈ మధ్య మన పేపర్లలో కానీ టెలివిజన్లో కానీ చీరల యాడ్స్ వస్తాయి. చీరల యాడ్ వస్తే ఎలా ఉంటుందండి, ఒక ఆడ మనిషి చక్కగా పమిట కప్పుకొని దాని బార్డర్ అది చూపించాలని. ఇప్పుడు వాళ్ళు పమిట వేసుకోరు, ఈ చేతి మీద ఉంటుంది, ఆ చీర యాడ్ వేస్తారనమాట.
అది ఎందుకో దాన్ని చీరను ఎలా అంటారో నాకు తెలియదు. దాని మీద 2 లైన్లలో ఒక విషయం చెప్పాడు ఈయన, కొంచెం నిదానంగా చెప్పండి. క్రితం ఎపిసోడ్కి గులాబీ రంగు పైట వేసుకున్నా నేను మీరు కాస్త మన్నిస్తే పైట మార్చుకొని వస్తానన్నాను ఈయనతో. అంటే నవ్వారు. ఇప్పుడు నేను దాని మీద చిన్న కవిత రాశానండి. ఇంతకు మునుపు అంతా పైట, ఇప్పుడు అంతా బయట. ఇది చాలా కోపంతో పాడేది కదా సినిమాలో చూస్తే, చిన్న చిరాకు అన్నమాట. చిత్ర గారు పాడింది విన్నారు కదా, అదే మీ కంఠస్వరానికి ఆవిడ కంఠస్వరానికి సంబంధమే లేదు అసలు యాక్చువల్లీ. బట్ స్టిల్ దట్ చిన్న రేజర్ ఎడ్జ్ సర్కాజం, టంగ్ ఇన్ చీక్ సర్కాజం ఉందన్నమాట, అంతే. నాడు పట్టు చీర కట్టవద్దని ఒక్కసారి పాడమాది. నాడు పట్టు చీర కట్టవద్దు బరువన్నాడే, నేడు నూలు చీరకే డబ్బులు కరువన్నాడే. నెల తప్పిన నెలత తనకు పరువన్నాడే, నేడు నెల బాలుని చేతికిస్తే బరువన్నాడే. రెండిటికి, మొదటి దానికి రెండో దానికి అంత విరోధమే అన్నమాట. నాడు పట్టు చీర కట్టవద్దు బరువన్నాడే, నేడు నూలు చీరకి డబ్బులు కరువన్నాడే. నెల తప్పిన నెలత తనకు పరువన్నాడే, నేడు నెల బాలుని చేతికిస్తే బరువన్నాడే. Then he said like that, now he is saying like this. If you can give that expression in your voice, that will be wonderful. Musically, I don't find any problem at all. నమస్కారం. మీరు వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇట్ వాస్ ఎ గ్రేట్ ప్లెజర్ టు హ్యావ్ బాలసుబ్రహ్మణ్యం గారు హియర్. చాలాసార్లు చాలామంది ట్రై చేశారు ఆయన ఇక్కడ తీసుకురావాలి, చూడాలి, ఆయన పాటలు వినిపించాలి, మా సంఘానికి పరిచయం చేయాలి అని చెప్పి అనుకున్నాము. కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ విచ్ వీ గాట్, and this is the first opportunity which I got to see him on live, and it was a wonderful experience which I can remember throughout my life. నమస్కారం అండి, నేను మీ శ్రీకాంత్. మీ అందరూ గుర్తుపడతారని ఆశిస్తూ ప్రస్తుతాన్ని మేము ఇక్కడ సాక్రమెంటో కాలిఫోర్నియాలో ఉన్నాము. ప్రీ క్వార్టర్ ఫైనల్స్ సియాటిల్లో కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి క్వార్టర్ ఫైనల్స్కి వచ్చాము. అండ్ మీ అందరి సపోర్ట్తోని ఇంకా ఎంతూజియాజంతో ఇంకా ముందరికి వెళ్ళాలని ఆశిస్తూ ఈరోజు నేను ఒక పాట పాడబోయేది యేసుదాస్ గారి పాట పాడుతున్నానండి. సంతోషం అండి, స్వాగతం మీకు. శ్రీకాంత్ గారు ఎంపిక చేసుకున్న పాట రచన సాయి శ్రీహర్ష, సంగీతం కోటి, గానం డాక్టర్ కేజీ యేసుదాస్ గారు, చిత్ర పెదరాయుడు సినిమా నుంచి కదిలే కాలమా. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా, పేగే కదలగా సీమంతమాయలే ప్రేమ దేవతకు నేడే. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. లాలించే తల్లి పాలించే తండ్రి నేనే నీ కన్నీ, కానున్న అమ్మ నీ కంటి చెమ్మ నీ చూడలేనమ్మా. కన్నీళ్ళలో చెలికాడినే నీ కడుపులో పసివాడినే, ఏనాడు తోడును నీడను వీడనులే. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, పేగే కదలగా సీమంతమాయలే ప్రేమ దేవతకు నేడే. జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా. తాతయ్య తేజం పెదనాన్న
తన నైజం కలిసున్న పసిరూపం నీరాణితనము నా రాచగుణము ఒకటైన చిరుదీపం పెరిగేనులే నాంశము వెలిగేనులే మా వంశము ఎన్నెన్న తరములు తరగని యశములకు ఎన్నో నోములే గతమందులోచి ఉంటా నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా నడిచే దైవమా నీ పాదధూళులే పసుపు కుంకుమలు నాకు ఎన్నో నోములే గతమందులోచి ఉంటా నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా. చాలా బాగుంది, చక్కగా పాడారు. సాయి శ్రీహర్ష మిత్రుడు, అంటే చిన్న వయసులోనే ఆయన వెళ్ళిపోయాడు. ఒక మూడు సంవత్సరాల కిందట సుమారుగా. పూర్వకవులందరినీ గమనిస్తూ ఉంటారు ఎప్పుడు పాటలు రాసేవాళ్ళు, ఎప్పుడు ప్రతి తరంలో. అట్లాగే పూర్వ గాయకులు గమనిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తెలియకుండా అప్రయత్నంగా ఆ కవి సంస్కారానుగుణంగా అక్కడ అద్భుతమైనటువంటి భావాలు ఆ పదాలు పడిపోతాయి. పెరిగేనులే నా అంశము వెలిగేనులే మా వంశము అని. తన అంశం అనే మాట అనాలనంటే అంటే ఆ పాత్ర, అంటే ఆ గంభీరమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు పెరిగేనులే నా అంశం మళ్ళీ పెరుగుతుంది, వెలిగేనులే మా అంశము అని మా శ్రీహర్ష చాలా బాగా అన్నాడు. మీరు చాలా బాగా పాడారు. నేడే ఒక్కచోట చాలా బాగా అన్నారండి. నేడేక జరిగే అది చాలా బాగా అన్నారు, కానీ మిగతా చోట్లన్నిట్లో కూడా ఆ సంగతి స్పష్టంగా రావట్లేదు. నేడే అది నీట్గా వినిపించాలి. నీ రాణితనము, ఆ తర్వాత ఏదో ఆ లైన్ పాడండి. నీరాణితనము నా రాచగుణము ఒకటైన చిరుదీపం. ఎప్పుడు మంద్రస్థాయిలో ఉన్నప్పుడు కొంచెం నీరాణితనము అది ఏం చివరి ల్యాండ్ అవుతుంది, ఆ నోట్ అయ్యే లోపల నెక్స్ట్ నోట్కి వెళ్ళకూడదు. మీరు అనాలని ప్రయత్నిస్తున్నారు, అది వినిపించాలంటే ఏదర్ యూ షుడ్ హ్యావ్ ఎ మైక్ సెన్స్ ఆర్ సమ్హౌ యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఆడిబుల్. నీరాణితనము తానాన్ని నానా ఊపిరి తీసుకోవాలని ఆ లాస్ట్ నోట్ కొంచెం అంటనండి వదిలేస్తామన్నమాట. ఇదొకటి. తరదిరరా పల్లవి ఇప్పుడు వచ్చినా సరే చూడండి. కదిలే కాలమా తరతారే లలలాల లాల షడ్జమం మధ్యలో వెళ్ళే నోట్స్ అన్నీ కూడా ఎప్పుడు పల్ల వచ్చినా మాత్రం కొంచెం అస్తవ్యస్తంగానే ఉంటున్నాయి అన్నమాట ఆ నోట్లన్నీ. బికాస్ లోవర్ నోట్స్ పాడటమే కష్టం. పై స్థాయిలో గట్టిగా ఊపిరి పట్టి దమ్ పట్టి పాడేయచ్చు, కానీ ఎక్కువగా గాలి పూరించవలసిన స్థానాలు మంద్రస్థాయిలో ఉండేవి. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. మామూలుగా మనం టెంపోలో పాడేస్తున్నప్పుడు పెద్ద తేడా తెలియదు. కరెక్ట్గానే ఉందండి, ఎందుకు మీ అబ్బాయిని అంతసేపు చెప్పారని అంటారు. బట్ ఎవ్రీ నోట్ హ్యాస్ టు బి డిస్టింక్ట్లీ. కాసేపు ఆగవమ్మా కాసేపు ఆగవమ్మా అంటే పాడితే ఉన్న నోట్లన్నీ స్పష్టత. కాసేపు ఆగవమ్మా. ముఖ్యంగా లాస్ట్ షడ్జమం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ కార్డు ఇచ్చేస్తారు అక్కడ. మీరు ఆగంగానే అది విన్న అరే ఇతను ఎందుకు తప్పు వాయించాడే అన్నట్టు ఉండకూడదు. ఆ ఇన్స్ట్రుమెంట్ డజంట్ మేక్ ఎ మిస్టేక్. సో అది మనల్ని దొంగను పట్టించినట్టు పట్టించేస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన చోటు అది. దట్స్ ఇట్. అది నేడే అందమైన చోటు కదా పాటలో. అందులో ఆయన మంత్ర గాంభీర్యం ఉన్న స్వరం యేసుదాస్ గారిది చాలా బాగుంటుంది అక్కడ. ఆయన ఆ లోవర్ నోట్ ఒకసారి ఆగవమ్మా అలా ఉంటుంది ఆయన వాయిస్. ఆ మంత్రంలో చాలా గమ్మత్తుగా ఉంటుంది అన్నమాట. కదలగా
సీమంతమాయలే ప్రేమ దేవతకు నేడే కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. చాలా మధురమైనటువంటి గాత్రం యేసుదాస్ గారిది, చాలా గొప్ప గాత్రం. సో ఆ లోవర్ నోట్ ఆయనకు చాలా ఈజీగా పలికేస్తుంది, మనం కొంచెం కష్టపడాలన్నమాట. దట్స్ ఆల్. అంతకంటే నేను చెప్పదలుచుకుంది ఏం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు తెలియక అడుగుతానండి, మీరు శతకాలు రాశారు, బాగానే ఉంది. ఈ చిన్న చిన్న టుమ్రీలు వదిలిపెట్టారు, అది బాగానే ఉంది. ఈ దండకాల మీద పడ్డారేంటి మీరు? ఈ దండకాల మీద దండయాత్ర ఏంటి అసలు? దానికి ఏదైనా కారణం ఉందా? ఒక విషయాన్ని చాలా ఆవేశాత్మకంగా చెప్పటానికి దండకం గొప్పది అని నేను గ్రహించాను. దొరికారు. ఇప్పుడు అడుగుతాం, మీరు ఏమండి, మీరు మిథునం సినిమా చాలామంది చూశారు కదా, ఈయన ఆవేశంతో కోపం వచ్చినప్పుడు దండకం రాయాలన్నవాడు కాఫీ మీద ఆవేశం ఉంటుందండి ఎవరికైనా? కాఫీ మీద దండకం ఎలా రాస్తాడు ఇతను? అంటే కాఫీ తాగి ఒక కాఫీ ప్రియుడు మహానందపడి ఒక రసాది దేవత ప్రత్యక్షమైతే ఆవిడ్ని స్తుతించినట్టుగా పాడాలన్నమాట. అంత ఉద్వేగంతో, ఆ కృతజ్ఞతతో ధన్యవాదాలు చెబుతూ పాడినట్టుండాలి. అనుదినమ్మును కాఫీ అసలు కిక్కు, కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కు, కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కు, అమృతమన్నది అంబక్కు అయ్యలారా. జై కాఫీ. విశ్వాంతరాళంబులోనున్న బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికి, అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికి, నాల్కతో నీకు జేజేలు పల్కేము నానాటికి. ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగానే పాచి పళ్ళైన యుంతోమకంత్రాగు బెడ్ కాఫీ కోసము పెండ్లాము పైరంకె లేయించకే బెస్ట్ టేస్టీశ్వరి. ఫ్రెష్ కాఫీశ్వరి, నెస్సు కేపీశ్వరి, జిహ్వకుం సిద్ధి చేకూర్చవే బ్రూకు బాండేశ్వరి. లోక ప్రాణేశ్వరి, ప్రాణదానేశ్వరి, గంట గంట ప్రతి ఇంట ఉప్పొంగవే ఉష్ణ పానేశ్వరి. స్టీలు ఫిల్టర్ల పళ్ళెంబులోనున్న రంధ్రాలలో నుండి నీసారమంతా సుతారంగ జారంగ నోరూరు చూడంగ నాసామిరంగా నిజంగానే చచ్చే విధంగా, కాస్త త్రాగం పునర్జన్మ వచ్చే విధంగా. ప్రొద్దున్నే నీ పొందు లేకున్న మూడంతా పాడయ్యి టైమంతా వేస్ట్ అయ్యి కచ్చెక్కి పిచ్చెక్కి అశ్లీల సంభాషణలు చేసి కాంట్రాక్టు సర్వము నాశమ్ము గావించుకుంటారుగా. అందుకే నిన్ను అర్జెంటుగా తెచ్చుకొంటారుగా, దాచుకొంటారుగా, కాచుకొంటారుగా, చచ్చినట్టింక ఇచ్చేంతసేపు అందరూ వేచి ఉంటారుగా. మాతృగర్భంబులో నుండు పిండస్థ జీవుండు ఆ తల్లి త్రాగేటి కాఫీని సేవింపగా వేచియుండంచు శాస్త్రజ్ఞులెన్నో ప్రమాణంబులను చూపెగా. ఈ కాఫీ పానీయమున్ గూర్చి వేవేల సంవత్సరాల క్రిందటే ఋషుల్ వేదాలలో గొప్పగా చెప్పి ఉన్నారుగా. ఎంత అప్రాచ్యమైనట్టి పానీయమైన మునులు సమ్మతించారుగా. అంటే మంక్ కాఫీ అని ఉంది, అందుకని మునులు సమ్మతించారు. టిబెట్ లో మంక్ కాఫీ ఉంటుందండి. ఎంత అప్రాచ్యమైనట్టు, ఎందుకంటే ప్రాచ్య స్థితిలో లేదు, ఇది ఇటు నుంచి వచ్చింది. మాంక్ కాఫీ, దట్స్ వాట్ హీ మీన్స్. అక్కడ మాంక్ కాఫీ ఉన్నది కాబట్టి మునులు కూడా సమ్మతించారు వాళ్ళు. ఎంత అప్రాచ్యమైన, అందుకే అప్రాచ్యమైనవి మన వాళ్ళు అసలు సమ్మతించరు, కానీ మునులు కూడా సమ్మతించారు. ఎంత అప్రాచ్యమైనట్టి పానీయమైన మునులు సమ్మతించారుగా. కాపి త్రాగంగనే వాణి ఉల్లాసముంచెంది ఆకచ్చపి వీణపై కాపి రాగంబు పల్కించుగా. ఇంత కాపీని పోయంగనే ఎంత ముక్కోపి అయినన్ ప్రశాంతుండుగా మారుగా. కర్మలంచేయు సద్బ్రాహ్మలైనా నిను కొంత సేవింపకందద్దినం మంత్రములు పెద్దగా చెప్పగా లేరుగా. పితృదేవాళికిన్ పెట్టు పిండాలపైన నిను కొంత సంప్రోక్షణం చేసినన్ వారికి దివ్య కైలాసవాసంబు కల్పించు వీసాలు శీఘ్రంబే వచ్చేనుగా. దేశాలలో నుండి నీ గింజలను తెచ్చి రంజిల్ల వేయించి బాగా పొడించేసి చల్లించి దట్టించి డబ్బాలు సీసాలలో నింపుకుంటాముగా. శోభనం వేళ ఓ వెండి గ్లాసందు క్షీరంబులో ఇంత ఇన్స్టెంట్ బ్రూవేసి పందారలా నవ్వు నవ్వేసి కుర్రాడికిచ్చేస్తే తెల్లారేదాకింకా తిల్లానగా.
కాఫీ నంతెత్తుపై నుంచి ఓ కప్పులో వంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి బాగా గిలక్కొట్టుచున్నుర్కు ఉప్పొంగగా తెచ్చి ఇస్తారుగా. గొప్ప నిష్ఠాగరిష్ఠుల్ భరిష్టాలలోనం గరిష్టంబుగా కాఫీ త్రాగేందుకు ఇష్టంబుగా పోవుగా. షాపు మూసేయవా పోవుగా. అబ్బ నీలోని ఆవిర్లు వేవేల వేవిళ్ళు గుమ్మెత్తుని స్మెల్లు గమ్మత్తుగా గిల్లు మా ఇల్లు నీ వల్ల శోభిల్లుగా. ఇల్లు మొత్తంబు రంజిల్లుగా. రోజు మొత్తంబులో 100 సార్లైన ఇంగ్లీషు ముద్దిచ్చి రక్షించవే కాఫీ కామేశ్వరి. యుత్తు చేకొట్టి లాగించు ఓ కోళ్ళు కాఫీశ్వరి. నిన్ను వర్ణించి లాగించ నేనే సరైనట్టి వాడంచి కోరి సఖీ. నీవు ముద్దాడుచున్ గొంతు నాలింగనం చేసుకోగానే మా పంచ ప్రాణాలు చైతన్యమౌనే జగన్నాయకి. నవ్య పానీయ నారీ వయారీ నమస్తే రుచిన్మస్తుగా గల్గు ప్యారీ మిఠారీ సలామే. నుర్గు నవ్వుల్ల బ్యూటీ వణక్కం డికాషన్ ప్రతి నీకు ముక్కోటి శాల్యూట్స్ ఇవే. స్ట్రాంగు కాఫీ సఖీ పొంగి లంఘించవే. లైటు కాఫీ ప్రియాలబ్బు పొంగించవే. కోల్డ్ కాఫీ చలి గోల్డ్ బ్యాండ్ అయ్యవే. బ్లాక్ కాఫీ డియర్ ఒక్క బయటియవే. సర్వ కాఫీ రసాంగి సుధాంగి శుభాంగి ప్రభాంగి నమస్తే నమస్తే నమః. కాఫీ జనా సుఖినో భవంతు. వాసు శీఘ్రమేవ కాఫీ ప్రాప్తిరస్తు. అద్భుత. పాడుతా తీగ ప్రోగ్రాం టీవీలో ఎప్పుడు వచ్చినా వదలకుండా చూసే ప్రోగ్రాంలో ఇదండి. అలాంటి ప్రోగ్రాము సాక్రమెంటోకి రావటం అంటే మేము చాలా సర్ప్రైజ్ అయ్యాము. అంటే ఈరోజు చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు ప్రోగ్రామ్ని. ఆల్మోస్ట్ సాక్రమెంటో క్రౌడ్ మొత్తం ఈ హాల్లోనే ఉండిపోయింది. ట్రిపుల్ టెక్ గ్రూప్ సంస్థల శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ ఈ 6వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో తర్వాతి భాగానికి మీ అందరికీ కూడా మరొక పర్యాయం ఆహ్వానం తెలియజేసుకుంటూ ఇప్పుడు రాబోతున్న 4వ గాయనిమణిని దయచేసి ఆహ్వానించండి. పాడుతా తీయగా జర్నీలో మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ ఇన్ఫ్యాక్ట్ చాలా లక్కీ టు బీ సెలెక్టెడ్ ఇన్ దిస్ షో. వీ హోప్ దట్ యూ ఎంజాయ్ ఆల్ ద సాంగ్స్. మాకు అందరికీ మీ విషెస్ కావాలి. పాటలన్నీ కొన్ని తెలిసిన పాటలు ఉన్నాయి, కొన్ని తెలియని పాటలు ఉన్నాయి. అవన్నీ నేర్చుకోవడానికి మ్యూజిషియన్స్ చాలా హెల్ప్ చేశారు మాకు. వోకల్ కోచ్ ఉన్నారు, లిరిక్స్ హెల్ప్ చేసే ఆయన ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్లో మాకు కంప్లీట్ అసిస్టెన్స్ ఉంది. అవన్నీ పాటలు మేము ఉట్టి పర్ఫామ్ చేయాలంతే వచ్చి. ఆ పాటల్ని అనుభవించాలి అంటారు బాలుగారు. అలాంటి ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వడం, అది అంతా మేము ఇంప్లిమెంట్ చేయడానికి మాకు ఛాన్స్ ఇవ్వడం, వీఆర్ వెరీ వెరీ ఫార్చునేట్. ఆవిడ ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్, గానం చిత్ర. నువ్వు వస్తావని సినిమా నుంచి పాటల పల్లకివై. శుభం. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి. నీ తోడు లేనిదే శ్వాసకు శ్వాస ఆడదే, నువ్వే చేరుకోనిదే గుండెకి సందుడుండదే. నీకోసమే అన్వేషణ, నీ రూపురేఖలేవ ఎవరి నడగాలి. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి. నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది, తన రూపు తానెప్పుడు చూపించలేనంది. అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి, ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి. రెప్పల వెనక ప్రతి స్వప్నం కళలొలికిస్తుంది, రెప్పలు తెరిచే మెలకువలో కలని దురిస్తుంది. ఆ కలల జాడ కళ్ళు ఎవరి నడగాలి. పాటల పల్లకివై
రూపేది ఊహల్ని కదిలించే భావాల ఉనికేది వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా కోయిల గానమా నీ గూటిని చూపుమా ఏ నిమిషంలో నీ రాగం నామది తాకింది తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది ఆ రాగం ఎప్పుడు తాకు ఎదురు పడుతుంది పాటల పల్లకివో ఊరేగే చిరుగాలి కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే నీకోసమే అన్వేషణ నీ రూపురేఖలేవో ఎవరినడగాలి పాటల పల్లకిలో ఊరేగే చిరుగాలి కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి బాగుందమ్మా, అక్షరాన్ని చాలా చక్కగా ఉచ్చరిస్తున్నావు, బాగుంది. నువ్వు దమ్ము పట్టి పాడినటువంటి వాక్యం చాలా చక్కగా స్పష్టంగా ఉచ్చారణ చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది, బాగా పాడు. విత్ ఆల్ దోస్ కాంప్లిమెంట్స్ శ్వాస కాదు, శ్వాస, శకారం, శ్వాస, శ్వాస అని పాడుతున్నారు, శ్వాస. మిగతా అంతా కరెక్ట్గా ఉంది సోదరుడు అన్నట్టు. నీకోసమే ఎక్కడో వస్తుంది చూడండి, లాస్ట్ చరణంలోనే ఎక్కడో నీకోసమే అన్వేషణ. అందులో మీరు నీకోసమే అన్వేషణ అంటున్నారు. ఆ సాకు సావత్తు షాకు షావత్తు లేదు. నీకోసమే అన్వేషణ, ఈ రెండింటికి తేడా అర్థమైందా మీకు? మీరు నీకోసమే అన్వేషణ అంటున్నారు, నీకోసమే అన్వేషణ, నీకోసమే అన్వేషణ, అంతే. అదే విషయం, అంతకంటే వేరే ఏం లేదు. మీకు శృతి లయ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. డైనమిక్స్ వేరు, పాడుతున్నప్పుడు ఏదో శక్తి లేనట్టుగా ఒక్కొక్క చోట వీక్ అవ్వడం వేరనమాట. డైనమిక్స్లో మనమే సాఫ్ట్ చేస్తాం, మనమే దాన్ని బ్రైట్ చేస్తాం పాట భావానికి తగినట్టుగా. ఒక్కసారి పల్లవి పాట నేను చెప్తాను, ఎగ్జాంపుల్ ఏంటని. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి. ఈ కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి అన్నట్టు, కంటికి కనబడవే ఓపెన్ దేర్. అది పైకి వచ్చినప్పుడు యు ఆర్ మేకింగ్ ఇట్ లిటిల్, దాన్ని ఏమంటారు, బాటిల్ నెక్ లాగా దాన్ని కొంచెం అదుగుతున్నారు అనమాట. అలా అదవకండి, దానివల్ల క్లారిటీ ఆఫ్ సంగతి తెలియదు. శృతి జాస్తి అయిందేమో అని అనిపిస్తుంది, బట్ మీకు శృతి జాస్తి కాలేదు. కంటికి కనబడదే నిన్నెక్కడ వెతకాలి, కంటికి కనబడదే అలా వస్తుందన్నమాట. అది లేకుండా చూస్తే చెవికి ఇంకా మాధుర్యంగా ఉంటుంది పాట. అదర్వైజ్ రిథమ్ వైజ్ అండ్ శృతి వైజ్ అండ్ రెండు ప్రొనౌన్సియేషన్ ఇబ్బందులు తప్ప మిగతా అంతా బాగుంది. శుభం భూయా. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, 5వ గాయకుడు. బాగున్నావా? నేను బాగున్నాను. ఇప్పుడుదా వస్తేవా నువ్వు? నిన్న వస్తేవా ఇక్కడికే? ఎప్పుడు వస్తేవా? మొన్న వచ్చాను. వెరీ గుడ్. 2 ఎపిసోడ్లో చాలా బాగా పాడావు. ఇవాళ కూడా మంచి పాట ఎంచుకున్నావు. ఇది నాకు చాలా ఇష్టమైన పాట. ఇందులో సాహిత్యపరంగా సంగీతపరంగా కూడా చాలా మంచి పాట. తర్వాత చెప్తాను. రచన గద్దర్, సంగీతం గానం వందే మాతరం శ్రీనివాస్. ఒరే రిక్షా సినిమా నుంచి మల్లెతీగకు పందిరివోలి. సార్, మీ అనుమతితో మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను. సో పోర్ట్లండ్లో మా నాన్నగారు వచ్చి సర్ప్రైజ్ చేస్తారు. ఈసారి మా అమ్మగారు వచ్చారు. నమస్కారం, స్వాగతం. అంటే నీకు కూడా సర్ప్రైజ్ అయినా? చెప్పకుండా వచ్చారు ఆవిడ? తెలీదా? సర్ప్రైజ్. వెరీ గుడ్, వెరీ గుడ్. మల్లె తీగకు పందిరి బోలే, మస్క సీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటా
మచ్చనే చెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో, చూసేదానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. పెద్ద మనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో, చూసేదానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. అటువంటి నీ అన్ననుగాను చెల్లెమ్మా, నీ చిన్ననాటి స్నేహితున్నమ్మా చెల్లెమ్మా. అడవిలో నా నెమలివోలే చెల్లెమ్మా, ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మా. మల్లె తీగకు పందిరి బోలే, మస్క సీకటిలో వెన్నెల బోలే చెల్లెమ్మా. తిరిగేనమ్మా, ఒక్క క్షణమును కనబడకుంటే నా కను పాపలు కమిలిపోతాయి. సిన్నబోయిను కూసున్నవంటే ఎన్ను పూసనా తిరిగేనమ్మా, ఒక్క క్షణమును కనబడకుంటే నా కను పాపలు కమిలిపోతాయి. ఒక్క ఘడియను మాట్లాడకుంటే చెల్లెమ్మా, నీ దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా. భూవ తిరగను అలిగినవంటే చెల్లెమ్మా, నా భుజం విరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా. మల్లె తీగకు పందిరి బోలే, మస్క సీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టు మచ్చనే చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. నీ పాదం మీద పుట్టు మచ్చనే చెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. ధన్యవాదాలు. మీ కంఠానికి చాలా చక్కని పాటను ఎన్నుకున్నాం అనుకుంటున్నాను నేను. చాలా చక్కగా, అంటే బహుశా అటువంటి కంఠం ఉన్నటువంటి పాటలు పాడే వాళ్ళకి అటువంటి పాట ఆకర్షిస్తుందేమో. చాలా చక్కని పాటని ఎన్నుకున్నావు, చాలా బాగుంది, చక్కగా పాడావు. మనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో, చూసేదానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. నా భుజం అనేది భూజం అన్నట్టుగా నాకు వినిపించింది, అది ఒకసారి పాడు. భూవ తినకను అలిగినవంటే చెల్లెమ్మా, నా భుజ విరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా. అది అక్కడ ఆ తత్కారానికి తగినట్టుగా చోట లాంటిది, అది చోట లాంటిది. అయితే అది భూజం అనే దీర్ఘం తీయటం వల్ల ఏమవుతుందంటే, భూజం అంటే చెట్టు, భూమి నుంచి జనించింది భూజం చెట్టు, భుజం ఏమో ఇది షోల్డర్. దీనికి దానికి చాలా తేడా వచ్చేస్తుంది. ఐ అండర్స్టాండ్, ది ఒరిజినల్ సింగర్ మైట్ హ్యావ్ సంగ్ లైక్ దట్, బట్ వీలైతే నువ్వేం చేయాలంటే ఆ భుజం అని ఉంది కదా, ఆ భూ దీర్ఘం రాకుండా ట్రై చేయి పాడినప్పుడు. యూ కెన్ ట్రై ఇట్. యు సీ నా భుజమిరిగినంత, నా భుజమిరిగినంత, ఆల్మోస్ట్ నా భుజమిరిగి టెంప కోసం మనం ఏం చేస్తాం, నా భుజమిరిగినంత అంటాం, భూ రాకుండా నా భుజమిరిగినంత అంటే చాలు. ఆ రోజుల్లో వచ్చినటువంటి పాటలకి
ఇప్పుడు ఈ రోజు నువ్వు వచ్చి అక్కడ ధీటుగా అక్కడ నిలబడిపోయి మొత్తం అందరినీ కదిలించిన పాట. చాలా అవార్డులు కూడా వచ్చాయి ఈ పాటకి. మల్లె తీగకు పందిరి ఓలే మస్క సీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. నాకు ముందుగా నచ్చింది అంటే మిగతా వాటి అన్నింటిని పక్కన పెడితే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటున్న చెల్లెమ్మ. గొప్ప ఎక్స్ప్రెషన్ అది. ఎవరిని మీ అమ్మ వాళ్ళని అడిగి దాని అర్థం తెలుసుకో. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ శృతి ఏంటయ్యా, నీ నాలెడ్జ్ ఎట్లా పాడతావో నాకు తెలియదు. అంత శృతి శుద్ధంగా ఇట్ ఈస్ సో పర్ఫెక్ట్. మీ శృతి చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది, టెంపో చాలా పర్ఫెక్ట్. అది సగం పాట సగం అందాన్ని ఇచ్చేస్తుంది. అండ్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ ఆల్సో. చాలా మంచి పాట ఎంపిక చేసుకున్నాను. అది నేను చెప్దాం అనుకున్నది ఆయన చెప్పారు, భుజం అనేది. తర్వాత చోట అనొద్దు, చోట 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 అంటున్నావు, అది చూసుకో. ఆటలాడుకో పాడుకో అని ఒకటి ఎక్కడో వస్తుంది చూడు. అడవిలో నా నెమలివోలే చెల్లెమ్మా ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మా. అది టెంపోలో పాడుతున్నప్పుడు యాక్చువల్గా దిస్ ఈస్ ఇన్ సపోజ్ 6/8. నువ్వు అది పాడుతున్నప్పుడు కొంచెం 2/4 లాగా ఆటలాడుకో పాట పాడుకో చిన్నమ్మను, ఆటలాడుకో పాట పాడుకో చిన్నమ్మ. When I asked you to sing something, how are you singing so much in the pitch? I don't understand that one. ఎంత కరెక్ట్గా పాడుతున్నావు ఆ శృతిలో, అసలు తడుకోకుండా. అది వాడు ఎంత శృతి ఇచ్చినా కూడా తారా తేరా, every note is so much. You are a blessed boy. God bless you. God bless you. Thank you, sir. It doesn't mean that I am going to give you bigger marks and great marks and you are going to win. That is not the question. My appreciation is to what you have done today. That's all. Anybody, so when all the people have their own plus and minuses, but at the same time, don't get carried away because I have been talking so much high about you. You have to still work hard, and if you win, there is no second thought about it. There is no question of losing here. Everybody is a winner for me in Parthatika. All of you are winners. Thank you, sir. That's it. God bless you. పాడుతా తీగ ప్రోగ్రామ్ నేను చాలాసార్లు టీవీలో చూశానండి, బట్ లైవ్గా చూడడం ఇస్ లైక్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది బాలు గారిని అలా పర్సనల్గా చూడడము, ప్లస్ అందరు కంటెస్టెంట్స్ ఎంత బాగా పాడుతున్నారు, అలా లైవ్గా చూడడం ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాకు చాలా నచ్చిందండి. అండ్ ఆల్సో మా అబ్బాయి లైక్ వాడికి పాటలు అంటే ఇష్టము, సో అలా లైవ్గా చూస్తుంటే హీఈస్ ఆల్సో ఎంజాయింగ్ వెరీ మచ్. సో చాలా బాగుందండి. శ్రీరామరాజ్యం సినిమా నుంచి రామలింగేశ్వరరావు గారు రాసినటువంటి పాటని ఈ చిరంజీవులు ఇద్దరు పాడబోతున్నారు. ఇప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా భక్తి పురస్సరంగా వాళ్ళు మీకు సమర్పించుకుంటున్నటువంటి పాటల తోరణం. సరిదారి
దశరథ భూపతి పసిరాముని ప్రేమలో కాలమే మరిచెను కౌశికుడే తెంచెను తన యాగము కాపాడగ రాముని పంపాలని మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసి రాముడే ధీరుడై తాటకినే చంపే యాగమే సఫలమై కౌశికముని పొంగే జయ రాముని కొనియాముని మిథిలాపురికేగే శివధనువదిగో నవవధువిదిగో రఘురాముని తేజం అభయం అవిగదిగో సుందరవదనం చూసిన మధురం నగుమోమున వెలిగే విజయం అదిగదిగో ధనువును లేపే మోహన రూపం వెలపిల ధ్వనిలో ప్రేమకి రూపం పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే నీ నీడగ సాగునింక జానకి అని సీతనొసగి జనకుడు శ్రీరామమూర్తికి ఆ స్పర్శకి ఆలపించి అమృత రాగమే రామాంకితమై హృదయం కలిగి సీతకి శ్రీకరం మనోహరం ఇది వీడని ప్రియ బంధమని ఆజానుబాహుని జత కూడే అవని జాత ఆనందరాగమే తానాయే గృహిణి సీత దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదల్లా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి ధన్యవాదాలు. ఎంత అద్భుతమైన పాట. పిల్లలు బాగా పాడారు, ఇళయరాజా బాగా చేశాడు, ఎంత బాగా రాశాడు కదా. కష్టమైన గతంలో వచ్చిన ప్రతి పాటతోటి మహానుభావులు కలిసి పనిచేసిన పాటని పోల్చుకోవడం అనేటటువంటిది మామూలుగా జరిగే విషయమే. కానీ ఏమీ తీసిపోకుండా ఆయన అంత బాగా రాశాడు, వాడు ఇళయరాజా అంత బాగా చేశాడు, పాడిన వాళ్ళు అంత బాగా పాడారు, వీళ్ళు అంతకంటే బాగా పాడారు. ధన్యో ధన్యో. ఇప్పుడు పీపుల్ టెక్ సంస్థ శ్రీమేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ ఈ 6వ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ ఇక్కడ సాక్రమెంటోలో మనం సుసంపన్నం చేసుకున్నాం. ఇన్నేళ్ళు మమ్మల్ని విని ఈ కార్యక్రమాన్ని పెంచుతున్న తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మీరు, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యూ ఆల్.